PM Sri ZP High School, Donakonda RS, has been established in 1951 in Donakonda village, Donakonda Mandal of Prakasam district, Andhra Pradesh. The school is run by Jilla Parishad. As there was railway locus shed in Donakonda, the railway employees' children joined in the school. The school had an old AC sheet roofed buildings with Kadapa stone flooring. School is located in 4.5 acres with large playground. The school has 6th to 10th classes. Now the school is well established with sufficient classrooms. In 2020, under the NABARD scheme, 15 classrooms have been constructed with RCC roof. Separate toilets for boys and girls are constructed in the premises. The classrooms are well equipped with interactive flat panels and televisions. There are separate labs available for physics, chemistry, and biological subjects. Good morning to all. This is Papaya, IES, old student of ZPC School, Donakonda. Respected DEO, REO, MEO, and HM of ZPC School, and all teachers. It is a very proud moment for me as well as students of the school for opening of NCC unit at our allied school. Being NCC cadet, it is a dream for me to start NCC training at Donakonda, and the dream comes true today by best efforts of our beloved HM Ramanjanelu sir and little bit from my side. ప్రకాశం జిల్లా దొనకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ యూనిట్ను ప్రారంభించారు. 34వ ఆంధ్ర బెటాలియన్ ఒంగోలు కమాండెంట్ సత్యనారాయణ ఎన్సీసీ యూనిట్ను ఆరంభించారు. ఏటా 50 మందికి ఎన్సీసీ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. శిక్షణ పొందిన వారికి ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ ఉంటుందని ఆయన తెలిపారు. ఎంపీపీ బొరుగుల ఉషారాణి, ఎంఈఓ సాంబశివరావు, హెచ్ఎం రామాంజనేయులు, పీడీ నరసింహారావు తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రావడం అది ఊరికే రాదు కదా, ముందు పిల్లల్లో ఆలోచన రావాలి. ఎక్కడైనా స్ట్రెంగ్త్ ఉంది అంటేనే ఆ యొక్క విభాగాన్ని కేటాయించడం జరుగుతుంది. ఆ విభాగం పిల్లల్లో ఆ యొక్క ఆలోచనని ప్రేరేపించాలంటే ముందు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో పిల్లల్లో వాళ్ళకి ఆ యొక్క ప్రేరణ కల్పించడం అనేది ముందు చాలా ముఖ్యమైన విషయము. అందుకు ముఖ్యంగా ఉపాధ్యాయులు అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఎన్సీసీ విభాగానికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క విభాగంలో వారి యొక్క నైపుణ్యాలని బాగా మెరుగుపరుచుకొని మరి మన దేశ సేవలో పాల్గొని మంచి పేరుని సంపాదించాలని కోరుకుంటున్నాను. హెచ్ఎం గారిని నేను చాలా అభినందిస్తున్నాను. ఎవరైనా అయిపోయింది కదా, తాళం వేసేసి వెళ్ళిపోదాము, అడిగినా సార్ మాకు తెలియదు సార్ 4 అయిపోయింది కదా సార్ అనొచ్చు. కానీ ఆయన అట్లా రోడ్డు మీద ఉండి బతికులాడి మా స్కూల్కి రండి పిల్లలు ఉన్నారు అని పిలిచారు అంటేనే ఆ హెచ్ఎం గారు ఎటువంటి హెచ్ఎం గారో మనకు అర్థమవుతుంది. నేను ఇంకోటి చూసింది ఏంటంటే, ఇట్లాంటి కొద్దిగా
రాష్ట్ర రాజధానికి జిల్లా రాజధానికి దూరంగా ఉండే ఏరియాల్లోనే చాలా మంచి హెడ్ మాస్టర్లు ఉంటారు. నేను స్కూల్కి వెళ్ళాను, విజయవాడ పొలిమేరలో ఉంది స్కూల్. ఆ టీచర్లకు చెప్పాను, మీరు ఎంతో అదృష్టం చేసుకుంటే విజయవాడ ఊళ్ళో దొరికింది, 1 గంట ఎక్స్ట్రా పని చేయండి. మీరేమో ఎక్కడో మారుమూల ఉన్నారు, 1 గంట ఎక్స్ట్రా ఉన్నారు. అందుకని మీ హెచ్ఎం గారికి మీ సిబ్బందిని నేను చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను మీ హెచ్ఎం గారు ఏమన్నారంటే, నేను చాలా అదృష్టవంతులం, కమిషనర్ చూశాను, మేము చాలా అదృష్టవంతులం, అర్థమైందా? మేము ఎందుకంటే మిమ్మల్ని చూసాం, మీ స్కూల్ చూసాం. నాకైతే మేబీ నేను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా బహుశా ఇది నేను చూస్తున్న చివరి స్కూల్. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ఒక మారుమూల పాఠశాలకు వచ్చి, ఒక మంచి పాఠశాలకు వచ్చి, చక్కటి ప్రధానోపాధ్యాయుడి నేపథ్యంలో ఎవరు శ్రద్ధ తీసుకుంటారు చెప్పండి? బాపట్ల రైస్ పెట్టి, దాతలతో మాట్లాడి, మధ్యాహ్న భోజనం పెట్టి, ఇటువంటి సేవలు హెచ్ఎం గారు ఇవి ఎవరూ చూడరు, భగవంతుడు చూస్తాడు. అది మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి చాలా చాలా దేవుడు ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. అట్లాగే మీరు మ్యాపింగ్ చేశారు, పిల్లల్ని తీసుకొచ్చారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నేను ఎప్పుడో రావాల్సింది ఊరు, బట్ ఈవెన్ నౌ భగవంతుడు అన్ని రోజులు అన్ని సమయాలు. Hello, I'm Khushi and you're watching DSR News Live. Let's have a look at today's big news. Good evening and welcome to our evening news broadcast. We have some exciting news for you. 2 individuals from Donakonda Mandal in Prakasham district have been selected to attend the Independence Day celebration in Delhi on August 15th. SK Chand, a mathematics teacher, and P. Harsha Sai, a 10th standard student, will represent Andhra Pradesh at the national event. This is a proud moment for Donakonda Mandal and Prakasham district as they The school has a good track record in sports. Padma Shri Dr. Karna Malleswari studied in ZP High School, Donakonda RS. Karna Malleswari, the first Indian woman who got medal in Olympics in weightlifting, studied in PM Shri ZP High School, Donakonda RS. Balraj sir, who worked as physical director at that period, identified her and encouraged her in weightlifting during her school days in Donakonda. As a gratitude to her, we named our playground as Dr. Karna Malleswari Playground. Every year, our students are participating in national level sports and games. In 2021-22, A. Guru Krishna, 9th class student, has been selected in state level baseball meet and played nationals in Ludhiana in Punjab. In 2022-23, V. Rushita and P. Yesobu were selected in the state level handball meet. In 2023-24, G. Lokesh, 9th class student, selected in the state level handball meet and played nationals in Madhya Pradesh. And B. Chandrasekhar, 9th class student, selected in state level handball meet and played nationals in Delhi. R. Sneha, 10th class student, selected in the state level baseball meet and played nationals in Chandigarh. In 2024 and 25, G. Kotesh, M. Sanjana and K. Bhanupranit selected in state level netball meet and played nationals in Ludhiana. The school got School of Excellence in Sports Award in Prakasam district in 2023-24. Our physical director K. Narasimha Rao got Best Teacher Award in 2024. There is a railway track in front of the school gate. The students, after the bell, cross the gate to
to reach their destination fast. But it is very dangerous. I sent the photos of the children crossing the track and talked to the railway officials. Now they started constructing a wall along the track so that the students will not cross the track. It's a good achievement in... నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేము చదువుకున్న పాఠశాల ఇంతలా అభివృద్ధి జరగడం ఎన్నడూ చూడలేదని దోనకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా దోనకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1980-81 సంవత్సరంలో 10వ తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు నేడు పాఠశాలను సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడారు. మేము చదివేటప్పుడు ఇంత అభివృద్ధి లేదని, ఇప్పుడు ఎన్సీసీ ఏర్పాటు చేయడమే కాకుండా గర్ల్స్ అండ్ బాయ్స్ కి ఏర్పాటు చేయడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాఠశాల రూపురేఖలు మారిపోయి స్టడీ ప్లాట్ఫామ్ గ్రానైట్ తో ఏర్పాటు చేయడం జరిగిందని, రేకుల షెడ్డులో మేము చదువుకున్నామని ఇప్పుడు బిల్డింగ్ లా మారిపోయిందని, ఇంతగా అభివృద్ధి చేసిన ప్రధాన ఉపాధ్యాయులు వివి రామంజనేయులకి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ 10వ తరగతి చదివి మంచి ర్యాంకులు వచ్చిన వారికి గన్నవరం నుండి హైదరాబాద్కు విమానంలో తీసుకెళ్లి హైదరాబాద్ నగరం హిస్టారికల్ ప్లేసెస్ అంతా చూపించి మరలా తిరిగి వారి ఇంటికి చేరుస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, సుల్తాన్ ఫ్యామిలీ, శ్రీనివాసరావు, మునివారి భాష, సవిత, రాధాకృష్ణ, రమేష్, ఫ్రాంక్లిన్, జోసెఫ్ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.